చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు గాని తెలుగు ప్రజలకు గాని కొత్తమీ కాదు, అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఆయన అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళుగా భావిస్తూ రెండింటిని కూడా ఏకకాలంలో సమన్వయం చేసి నడపగలిగినటువంటి సమర్థుడు ఆయన. అలాగే ఒక విజనరీ లీడర్. ప్రపంచం అంతా ఏంటంటే ఇప్పుడు ఇది మనం 2024 సంవత్సరంలో ఉన్నాం. అందరూ 2024 చూస్తే ఆయన 2044 చూస్తారు. ఆ విధమైనటువంటి విజనరీ లీడర్. రాబోయే కాలంలో నేటి యువతకి ఎంత అడ్వాన్స్ గా ముందుకు తీసుకెళ్లాలి, సమాజాన్ని ఎంత ముందుకు తీసుకెళ్లాలి, ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1 గా ఉండాలనేది ఆయన కళ. ఆ కళ నిజం కోసం ఈ 6 నెలల్లో కూడా ప్రస్ఫుటంగా 2019కి 24కి మధ్య జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గ పరిపాలనకి తేడాగా ఈ 6 నెలల్లో అద్భుతంగా చూపిస్తున్నారు. ఉదాహరణకు చూడాలంటే సామాన్య ప్రజలకు కూడా అర్థం కావాలంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ రహదారులు అయితే, జిల్లా రహదారులు అయితే, జాతీయ రహదారులు అయితే ఎన్నైతే ధ్వంసం అయిపోయి నానా ఇబ్బందులు పడి వాహనాలు చెడిపోయి డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బంది పడినటువంటి రోడ్లన్నీ కూడా ఇవాళ ఆగ మేఘాల మీద యుద్ధ ప్రాతిపదిక మీద మరమ్మతులు జరుగుతున్నాయి.